హాయ్ అందరికీ నమస్తే. దాదాపు అన్ని ప్రాంతాల్లో అన్ని చోట్ల వరి కోయడం అయితే మొత్తం పూర్తయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్క రైతు ఆలోచన ఎట్లుంటుందంటే ఈ వరి కోయకాలు మొత్తం కాల్చేసి మంచి విత్తనాలు తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే ఉంటారు. కాకపోతే రైతు ఇక్కడే ఒక పెద్ద తప్పు చేస్తున్నాడు అన్న. అది ఎలా అంటే ఈ వరి కోయకాలు కాల్చడం వల్ల మన భూమిలో ఉన్న భూసారం మొత్తం దెబ్బతింటుందన్న. మన భూమిలో భూసారం లేకపోతే మన పంట దిగుబడి అనేది సరిగా రాదు. మనకు మంచి విత్తనాలు ఎంత ముఖ్యమో అది పండే నేల కూడా అంతే ముఖ్యమన్న. ఆ నేల ఆరోగ్యంగా ఉందో లేదో కూడా మనం చూసుకోవాలి. కాబట్టి దీనికోసం మనం ఒకసారి భూసార పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిదన్న. ఈ భూసార పరీక్షలు చేయించుకోవడం వల్ల మన భూమిలో ఏ పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో తెలుసుకోవచ్చు. కాబట్టి మన పంట వేసిన తర్వాత మన పంటకి ఏ దశలో ఎలాంటి ఎరువులు ఎంత మోతాదులో వేయాలని చెప్పేసి మనం ఈ భూసార పరీక్ష చేయించుకోవడం వల్ల తెలుస్తుందన్న. అంతేకాకుండా ఈ వేసవి కాలంలో మనం ఎలుగడి దుక్కులు అనేవి చాలా లోతుగా దున్నుకోవాలన్న. అలా దున్నుకోవడం వల్ల లోపల ఉన్న పురుగులు శిలీంధ్రాలు చచ్చిపోతాయి. ఇలా చనిపోవడం వల్ల మన పంట వేసిన తర్వాత ఎక్కువ రోగాలు రావు. దీనివల్ల మన పెట్టుబడి కూడా తగ్గుతుంది. లేదా కొన్ని ప్రాంతాల్లో గొర్రెల మందులు పెట్టించుకుంటారన్న. ఈ గొర్రెల మందులు పెట్టించుకోవడం వల్ల కూడా మన భూసారాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. అందుబాటులో ఉన్న రైతులు పశువుల ఎరువు కానీ కోళ్ళ ఎరువు కానీ కొట్టించుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా మన భూమిలో పెసర జనుమ జీలుగ లాంటి పంటలు వేసుకొని కలియ దున్నుకోవడం వల్ల కూడా మన భూసారాన్ని రెట్టింపు చేసుకోవచ్చు అన్న. కాబట్టి ప్రతి ఒక్క రైతు మంచి విత్తనాలు తెచ్చుకోవడమే కాకుండా మన భూమి ఆరోగ్యవంతంగా ఉందా లేదా కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యమన్న. థ్యాంక్ యూ.